జాతి అస్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం తెలంగాణ అంబేద్కర్ నూతన సచివాలయ భవనం. నిజానికి చెప్పాలంటే హైదరాబాద్ అంటే ఒక చార్మినార్, హైదరాబాద్ అంటే ఒక ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది. అలాగే చార్మినార్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ సముదాయం గుర్తొస్తుంది. ఈ రోజు ఉదయం నుంచే మేష లగ్నంలో సుదర్శన యాగం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వైదిక క్రతువులన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా జరుగుతూ ఉన్నాయి. సరిగ్గా 1:20 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా ప్రధాన ద్వారం రిబ్బన్ కటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత లోపలికి వెళ్లిన తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ 6వ అంతస్తులో ఉన్నటువంటి సీఎం ఛాంబర్ లో ఆయన కుర్చీలో ఆసీనులవుతారు. ఆ తర్వాత మిగిలిన మంత్రి శాఖలు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, వారి వారి ఛాంబర్లకు వేద మంత్రాలతో వెళ్లి వాళ్ళ కుర్చీల్లో వాళ్ళు కూర్చుంటారు. ఆ తర్వాత 2 గంటల ప్రాంతంలో నూతన సచివాలయ భవనంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే మంత్రులను ఉద్దేశించి మొట్టమొదటిసారిగా అంటే సచివాలయం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత నూతన సచివాలయం నుంచే ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మనం చూడొచ్చు, ధవళ వర్ణంలో మెరిసిపోతూ ఉంది. ఇందాక మీరు చెప్పినట్టుగానే తాజ్ మహల్ కంటే అలాగే కుతుబ్ మినార్ కంటే చార్మినార్ కంటే చాలా ఎత్తైన టీవీగా మెరిసిపోతూ ఉంది. మనం ఇక్కడ ఉన్నటువంటి వైట్ హౌస్ ను తలపిస్తుందని చాలా మంది కూడా ఇక్కడ విజిటర్స్ వచ్చి చూసి చెప్తూ ఉన్నారు. అందరూ కూడా పూలతో ఇక్కడ అలంకరించారు. ఉదయం నుంచి కూడా వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ ఇక్కడ విశేషంగా వైదిక క్రతువులన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జనహిత పేరిట పెద్ద సమావేశ మందిరాన్ని సీఎం ఛాంబర్ పక్కనే చాలా స్పేషియస్ గా, అంటే ఇది వరకు సచివాలయం చాలా కంజెస్టెడ్ గా ఉండేది, సౌకర్యాల లేమితో ఉండేది, శాఖల మధ్య సమన్వయ లోపంతో ఉండేది. అంటే 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత పాత సచివాలయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లు. ఆ తర్వాత అప్పుడే ఒక ఆలోచన చేశారు. కొత్త సచివాలయ నిర్మాణం ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఒక లక్ష్యం, ఒక సంకల్పంతో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా వడివడిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కట్టడం అంతా కూడా పూర్తయిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే లోపల కలెక్టర్లకు ఒక సమావేశం, కేబినెట్ మీటింగ్ హాలు, అత్యాధునిక హంగులతో డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. మిగిలిన ఫ్లోర్లలో ఇతర శాఖల మంత్రులు, అధికారుల ఛాంబర్లు కూడా నిర్మించారు. దాదాపు 30 వీడియో కాన్ఫరెన్స్లు ఒకేసారి వన్ టైంలోనే జరిగే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఒకదానికి ఒక శాఖకు కూడా దాదాపు వీడియో కనెక్టివిటీ కావచ్చు, సమన్వయం కావచ్చు, అంతా కూడా డిజిటలైజ్ అయి ఉంది. నేను మొదటే చెప్పాను, ప్లగ్ అండ్ ప్లే విధానంలోనే కొంతవరకు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని, అణువణువు కూడా ఎక్కడ చూసినా కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉట్టిపడే రీతిలో, అంతేకాకుండా తమ వారసత్వ సంపదను మర్చిపోకుండా ఒక రాజప్రసాదాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం మరికొన్ని గంటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ గేటు ప్రారంభోత్సవం జరిగిన తర్వాత లోపలికి వెళ్తారు. లోపల సుదర్శన యాగం నిర్వహిస్తున్నారు, చండీ హోమం నిర్వహిస్తారు, అలాగే వాస్తు హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పూర్ణాహుతి సమయానికి కేసీఆర్ దంపతి సమేతంగా ఇక్కడికి విచ్చేస్తారు, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 1:20 లోపల 6వ అంతస్తులో ఉన్నటువంటి ఛాంబర్ లోకి వెళ్తారు. అంతా కూడా చాలా ఆర్గనైజ్డ్ గా, సిస్టమేటిక్ గా ఏర్పాట్లు జరిగిపోయినాయి. మొత్తం అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. తెలంగాణకి తలమానికం, హైదరాబాద్ కి మణిహారంగా చెప్పుకోవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రాంగణ సముదాయంలో ఉన్నాను నేను. ఓవర్ టు స్టూడియో.